తెలుగులో కనకాభిషేక గౌరవం పొందిన తొలి కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారి కథల్లో ఆణిముత్యం ఈ గులాబీ అత్తరు. కళాకారులను సత్కరించటంలో సుప్రసిద్ధం నాటి పెద్దాపురం సంస్థానం. మహారాజాధిరాజ పేషిణి హనుమంత నెలవోలు గండాంక బిరుదాంకితులు శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజా వారు పెద్దాపురం సంస్థానాధీశులు. జీవితంలో ఒకసారైనా పెద్దాపురం కోటలో అడుగు పెట్టాలని, తమ విద్యను ప్రదర్శించి రాజావారి ఆదరాభిమానాలు పొందాలని ప్రతి కళాశైలి తహతహలాడిపోయేవాడు. వారి దీవాన్జీ వారు కార్యనిర్వహణలో కర్కశులు, లౌక్యులు. వారి చూపుకే గజగజలాడిపోయేవారు ఎంతటివారైనా. సౌమ్యుడైన ఠాణేదార్ రాజదర్శనం కోరి వచ్చిన వారికి తనవంతు సహాయం చెయ్యాలనుకునే వ్యక్తి. శాస్త్రిగారు, యాజులుగారు, నరసింహాచార్యులు వారు పెద్దాపురం పురప్రముఖులు, సహృదయులు. పెద్దాపురం కోటకు రాజదర్శనాన్ని కోరి వచ్చాడు ఢిల్లీ నుండి అత్తరు వర్తకుడు షుకుర్ అలీ ఖాన్. నన్ను అత్తర్ ఖాన్ అంటారండి, అంటే షుకుర్ అలీ ఖాన్. ఢిల్లీ నవాబులు మెచ్చిన చాందిని అత్తరు తయారు చేసిన నేను పెద్దాపురం ప్రభువుల కోసం గులాబీ అత్తరు తెచ్చాను. దాన్ని రాజావారికి సమర్పించుకోవడం కష్టతరమని, అసలు కోటలోకి ప్రవేశించడమే సాధ్యం కాదని అర్థమైంది. ఎంతో శ్రద్ధతో తయారు చేసిన గులాబీ అత్తరును ప్రభువులకు అందజేసే మార్గం కోసం సత్రంలో ఆ రాత్రంతా ఆలోచిస్తూనే గడిపాను. అయినా మర్నాడు కూడా నా ప్రయత్నాలు కొనసాగించాను. సఫలం కాలేదు. అనేక మార్గాలు అన్వేషించాను. ఆ సందర్భంలోనే పుర ప్రముఖులైన యాజులు గారితో పరిచయం అయ్యింది. వారి ప్రోత్సాహం ధైర్యం ఇచ్చింది. పెద్దాపురం ప్రభువులు కళాకారులను మిక్కిలి గౌరవిస్తారని, మహారాజుల వారు తప్పక ఆదరించి సన్మానిస్తారని ఆశ కలిగింది. యాజులు గారికి తమతో పరిచయం ఉందని తెలుసుకుని ఇలా వచ్చానండి. తమరే దారి చూపించాలి. అవును ఠాణేదారు గారు, వీరి అత్తర్ల విలువ గురించి, వీరి కళా కౌశలం గురించి తమరికి సవివరంగా తెలియపరిచాను. ఇక తమరే వీరికి ఏ విధంగా మహారాజా వారి దర్శన భాగ్యం కలిగిస్తారో తమరి దయ వీరి ప్రాప్తం. పెద్ద పరీక్ష పెట్టారండి యాజులు గారు. యాజులు గారు, సంస్థానం సంగతులు తమకు తెలియనివి కావు. మహారాజా వారెంత కళాప్రియులో దీవాన్జీ గారంత లౌక్యులు. వారు రాజదర్శనానికి అనుమతించడం అంటే ఏదో గొప్ప అద్భుతం జరగాలేమో. అసలు వీరి అత్తరే అద్భుతం. అది ఎలాంటి అసాధ్యానైనా సుసాధ్యం చేస్తుంది. అయ్యా, అర్థం చేసుకోగలరు. మొన్ననే గోల్కొండ కోటలో అడుగు పెట్టడానికి 2 మాసాలు నానా పాట్లు పడవలసి వచ్చింది. నెల 15 దినములు పడిగాపుడు పడితేనే గాని వజీరు గారి దర్శనమే కాలేదు. తప్పదు మరి, పెద్దలతో పని. ఇంతకీ నా బాబుగారి దర్శనం దొరికిందా? అయ్యా, అతి కష్టం మీద వారి దర్శనం దొరికింది. దర్శనం ఇచ్చాక మాత్రం ఈ వట్టివేళ్ల అత్తరుకు ఆ వజీర్ ఎంత ముగ్ధుడైపోయాడు. అక్కడున్న వాళ్ళంతా ఎంత సంతృప్తి చెందారనుకున్నారు. తర్వాత నవాబు గారు ఎంత మెచ్చుకోలేదు, ఎన్ని నజరానాలు ఇవ్వలేదు. మరి అంతటి ఘన సన్మానం పొందగలిగే అర్హత ఉన్నవాడివి ఆ ఢిల్లీ నగరం నుండి ఈ పెద్దాపురం సంస్థానం వెతుక్కుంటూ ఎలా వచ్చావయ్యా? అయ్యా, ఈ షుకుర్ అలీ ఖాన్ ఎన్ని శోధనలు తట్టుకోలేదు. అల్లా దయ వల్ల తమ వంటి కళాప్రియుల ఆశస్సులతో అనేక రాజసభలు, ఎన్నో దర్బారులు దర్శించి సమస్త మర్యాదలు అనుభవించాడయ్యా. అయితే పెద్దాపురం ప్రభువులు శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి రాజుల వారి రసికత ఢిల్లీలో గుబాళించింది. తహతహలాడిపోయాను. నీ వంటి కళాశీలిని ప్రభువుల వద్దకు తీసుకెళ్లడం వారి మృత్యులుగా నా బాధ్యత కూడాను. రాజావారి అనుగ్రహం పొందగలిగే అర్హత నీకు తప్ప మరెవరికుందయ్యా?
సమయం చూసి నీ విషయం దీవాంజీ వద్ద మనవి చేస్తాను. సలాం. ఉమ్. చాలా సంతోషం. ఉమ్. ఎక్కడికయ్యా? ఆగు. వీరు ఢిల్లీ నుండి వచ్చారు. ఠాణేదార్ గారి నుండి అనుమతి పొందారు. వారు కేక వేసినప్పుడు వీరిని లోనికి ప్రవేశపెట్టండి. చిత్తం. ఎవరెవరు ఉన్నారండి లోపల? ఆశ్రితులు, పౌర ప్రముఖులు, రాజబంధువులు, రాజపురుషులు. దీవాంజీ గారు ఒక్క మారు తమ వైపు చూస్తే చాలని ఆతృతగా ఎదురు చూసేవాళ్ళును, వారి అనుగ్రహం కోసం, వారి కటాక్షం కోసం ఎదురు చూసేవాళ్ళును, వారి ఆలంబన నమ్ముకొని వారి చేత సరే అని అనిపించుకునే ఎత్తులు ఆలోచించేవాళ్ళును ఉన్నారు. అందరూ ఉన్నారు. ఇంకెవరుంటారు? ఏమిటి కంపు? జవాన్, చిత్తం బాబయ్య, ఢిల్లీ నుండి వచ్చిన అత్తరు వర్తకుడు తమ దర్శనం కోరుకుంటున్నాడండి. అతని నేను మనవి చేసుకున్న సాయబు. దివాణంలోనే అంగడి తెరుస్తాడట్నా ఆ సాయిబు? చిత్తగించారు. దివాణంలోనే అంగడి తెరుస్తాడట్నా అంటే చెప్పలేను, కానీ అతను చేసిన దాంట్లో మంచి భావుకత మాత్రం కనబడుతోంది. ఏమంటే ఠాణేదారు గారి పరిచయ వాక్యాల వల్ల అతను ఫలానాని మాత్రమే తెలుస్తుంది, కానీ అతని సామర్థ్యం అజ్ఞాతంగానే ఉండిపోతుంది. ఆ విషయం తనకు తానై చెప్పుకోవడం ఎవరికీ రసికతాముద్ర కాదు. అంచేత తన అత్తరు వాసనతోనే తన విషయం యావత్తు విశదపరుచుకున్నాడతను. ఇది చాలా గొప్పగా ఉంది. ఢిల్లీలో మసలుకుంటున్న మనిషికి ఇదొక లెక్క. అక్కడ ఎంతెంత లేసుమ్రావులున్నారు. వారి దగ్గర మసులుకునే మనిషి సామాన్యుడై ఉంటాడా? చాలా బాగుంది, చాలా బాగుంది. తప్పకుండా చూడతగ్గవాడతను. ప్రవేశపెట్టు. దివాంజీ గారికి కోటి సలాములు. నేను ఢిల్లీ నుండి వచ్చానండి, ఏలిన వారి పాదాలు వెతుక్కుంటూ. ఏమి పని? నేను అత్తర్లు తయారు చేస్తాను మహాప్రభు. దక్షిణ దేశంలో గోల్కొండ తర్వాత పెద్దాపురం ఒక్కటే చూడదగిందని విన్నాను. రెక్కలు కట్టుకు వచ్చి వాలాను. తమను కటాక్షించాలి. రెక్కలుండటమే వస్తే ఎక్కడో ఒక చోట వెళ్లి వాళ్ళక ముడుచు కూర్చుంటాడా మరెవడైనా? తమరు సరిగ్గా సెలవిప్పించారు మహాప్రభు. రెక్కలున్నందుకు వినియోగం ఎక్కడ సరసలుంటే అక్కడికెళ్ళి వాలడమే గదా. కనుకనే సరిగ్గా 4 తరాల నాడు మా కుటుంబం పారసీక దేశం విడిచిపెట్టి ఢిల్లీ వచ్చి వాలింది. వచ్చాక కూడా సైన్యంలో చేరడానికి ఎన్ని అవకాశాలు తటస్థపడినా పేరు తెచ్చిన కళాజీవిక అత్తర్లు తయారు చేయడం విడిచిపెట్టలేక ఢిల్లీ పాదుషాల ఆదరణ, గౌరవాలు పొందుతూ ఉంది మహాప్రభు. కావచ్చు. మా నాయనగారు సెలవు పొంది దక్షిణ దేశ ప్రభువులను సేవించుకుందామని వచ్చాను.
గోల్కొండ నవాబు వారి వజీర్లు మా పరిశ్రమ గుర్తించి మిక్కిలి ఆదరించారు మహాప్రభు. ఇంకే ఇంకేమంటే మనవి చేసుకున్నాను కదా, గోల్కొండ తర్వాత పెద్దాపురం ఒక్కటే చూడదగిందని విన్నాను. తమరు ఇది చిత్తగించకూడదు. ఇది మల్లె అత్తరు మహాప్రభు. ఇందులో ఉన్నది 2 తులాలు, కానీ 2 వసంతాలకు తయారై. ఆహా, మా వస్తువు మర్యాద మాకు మేమై చెప్పుకోవడం ధర్మం కాదు, చిత్తగిస్తే తమకు తెలియంది కాదు. అయితే కాస్త మొహం ఎడంగా ఉంచి మూత తీయించండి మహాప్రభు. మాట్లాడేటప్పటికి ముందు మూత తీయటమే పనా మాకు? ఏలిన వారి ముందు నేను దీవాన్జీ గారది సావకాశంగా చిత్తగిస్తారు గాని ముందు నువ్వు వచ్చిన పనేమిటో మనవి చేసుకో. చిత్తం చిత్తం. ప్రభువులకు తెలియంది లేదు. పెద్దాపురం ప్రభువులకు నజరు పెట్టుకుందామని తయారు చేశానిది. గోల్కొండ నవాబు గారికి వట్టివేళ్ల అత్తరు ఎంతో ప్రియమని తెలిసి అదెంత శ్రద్ధగా తయారు చేశానో, పెద్దాపురం ప్రభువులకు గులాబీ అత్తరు ఎంతో ఇష్టమని తెలిసి ఇది అంతే శ్రద్ధగా తయారు చేశాను. ఆ సీసాలో ఉన్నది ఒక్కటే తులం. అందు నిమిత్తం కాశ్మీరం జాతి పువ్వులను వాడాను. ఢిల్లీ పరిసరాల్లో పారసీక జాతులే ఎక్కువ. కాశ్మీరం జాతి చాలా అరుదుగా దొరుకుతుంది ప్రభు. ఆ కాస్త అత్తరు తయారు కావడానికి ఖరారుగా 2 ఏళ్లు పట్టింది మహాప్రభు. ఆశ్చర్యమా? గొప్ప వస్తువు తయారు చేయాలంటే గడియలో సాగుతుందా మరి? ఎంత కిట్టిందో పాపం. అది నజరు వస్తువు మహాప్రభు. దక్షిణ దేశానికంతటికి జాతిరత్నం శ్రీ వత్సవాయు ప్రభు నిమిత్తం ఉద్దిష్టమైనది. ఈ కారణాల వల్ల దాని కిట్టింపు ధర అడగడం మాకు మన్నన కాదు మహాప్రభు. మరి మా ప్రభువులను మీరెంతగా గౌరవిస్తున్నారో మాకు తెలియటం ఎలాగా? బహుమతి సమర్పించుకునేవాణ్ణి ఆ బహుమతి విలువ ఎంత అని అడగడం భావ్యమా ప్రభు? పెద్దాపురం రాజసభలో ఇలాంటి వస్తువుల విలువ కట్టగలవారు లేరని అనుకోగలనా స్వామి? మా ప్రభువు కోసం ఉద్దేశించబడిన వస్తువు వారి సెలవు పొందకుండా విప్పి చూడటం, విలువ కట్టటం మాకు ధర్మమే అనుకోనా నేను? మరి ప్రభువుల సన్నిధికి పంపించగలిగితే? అది సరేనయ్యా, మేము వారి భృత్యులం కదా, మేము కొన్ని విధులు నిర్వర్తించుకోవాలేమో. ఇది ఆ విధి నిర్వహణ. నేను మనవి చేసుకునేది అదే మహాప్రభు. ఒకటితో మనవి చేసుకోవడానికి, సొంతానికి సత్యం గుర్తించడానికి చాలా అంతరం ఉంది. మీ ఢిల్లీలో వజీర్లు ఎవరే వస్తువు తీసుకొచ్చినా దాని మంచి చెడ్డలు తెలియకుండా అది పాదుషావారి సన్నిధిని ఉంచనిస్తారా? దీవాన్జీ వారిప్పుడు తొందర పనిలో ఉన్నారు. ఇప్పటికి వెళ్ళిపో, మరో మారు దర్శనం చేసుకుందువు గాని.
ఒక్క ముద్దైనా అన్నం తినలేదు. కనీసం ఈ పాలైనా తీసుకోండి, లేకపోతే యాజులు గారు నన్ను కేకలేస్తారు. ఏమిటి కంపు? ఎంత కిట్టిందో పాపం. బాధపడి ప్రయోజనం లేదు. అందరూ ఒక్కలా ఉండరు. లోక ప్రవృత్తి ఎప్పుడూ ఏకముఖంగా ఉండదు. ముక్కుకు సూటుగా వెడదామంటే ఎవరికీ సాధ్యం కాదు. దీనికి సాయం, ప్రతిఘటనలు తటస్థించితేనే జీవితానికి పరిణతి. ఆ ప్రతిఘటనల్ని అతిక్రమించగలిగితేనే జీవితానికి విజయమున్ను. ఒక్కొక్క జీవితానికి హృదయమే ప్రధానమవుతుంది, మరొకొక్క జీవితానికి మేధస్సే ప్రధానమవుతుంది. ఎక్కడ లౌక్యము మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి ఉండదు, సానుభూతి ఉండదు. ఏ జీవితానికి పునాది హృదయమో అది కళాబంధురం. అక్కడే కళలకు పరిణతి, అక్కడే కళలకు వినియోగం, అక్కడే తన్మూలంగా ఆనందమును. అలాంటి ఆనందం తాను అనుభవించాలన్నా, ఇతరులకు కలిగించాలన్నా ఆ కళాశీలి మహామేధావి అయి ఉండాలి. అంతేకాదు, మహా తపశ్శాలిని అయి ఉండాలి. కళా సాధనలోనే తన జీవితం పరిపక్వం చేసుకుంటూ ఉండాలి. ఖాన్ గారు, నిజంగా మీరు అంతటి కళాశీలుడు. మీ అత్తరులు అలాంటి ధృవతారుడు. దివాన్జీ గారు అక్కర్లేదని చెప్తే నేను అర్థం చేసుకోగలను, మౌనంగా వెళ్ళిపోగలను. కానీ ఏమిటి నా బాలకం? కానుగారి అత్తర్ల విలువ కేవలం డబ్బే అయితే అందుకోసం ఇంత దూరం రానవసరము లేదు, ఉన్న ఊరు కదలనక్కర్లేదు. అసలు ఢిల్లీ నగరమే ఓ మహాదేశమంతా. అక్కడే ఎందరో ప్రభువులు సంపన్నులును. యాజులు గారు భలే బాగా మనవి చేశారు. నేను అదే అనుకుంటున్నాను. పాపం ఖానుగారు ఎంత బాధపడుతున్నారో. మీ కళాహృదయం సర్వదా శ్లాఘనీయం. పెద్దాపురం ప్రభువుల వారి గురించి విన్నాను. దక్షిణ దేశంలో పేరు తెచ్చుకుందామనుకున్నాను. సాధన చేశాను, రెక్కలు గట్టుకు వాలాను. అన్ని గడియలు పువ్వులతోనే మెదిలే నాకు ఇక్కడ ప్రభువు దర్శనం గగనకుసుమయ్యింది. తన భృత్యుల చేతిలో ఓ కళాశీలి ఎంత బాధపడుతున్నాడో మహారాజుకెలా తెలుస్తుంది? ఇందులో బాధపడాల్సిందేమీ లేదు. దానికి తగిన ఉపాయం ఠాణేదార్ గారే చూపిస్తారు. నాన్నగారు, నిరాశపడక విశ్రమించండి, మీకు మేలు కలుగుతుంది. అలాగేనండి. మోహం తెలియని చోటికి రావడం నాదే బుద్ధి తక్కువ. సన్మానం మాట అల్లాకెరక. ఇక్కడి నుండి మర్యాద తోటైనా వెళ్ళగలనా?
ఇంతవరకు ఇంత గొప్ప అత్తర్లు ఈ పెద్దాపురం కోటకు రాలేదు. నీకు మంచి సన్మానం జరగడం మా దివాంజీ గారికి సుతరాము ఇష్టం లేదు. ఇక నీ సంగతి చూద్దామా అంటే బుర్ర ఎగిరిపోవడానికైనా ఒప్పుకుంటావు గాని అత్తరు గిట్టింపు ధర చెప్పమంటే నువ్వు చెప్పవు. చూశారంటే మా రాజావారు ఈ అత్తర్లను విడిచిపెట్టరు. ఎలాగయ్యా మరి? సాహసించగలవా? పానం నిలిచేట్టు లేదు. ఇక ప్రాణాలు ఎందుకు? ఆజ్ఞాపించండి. ఇహ నువ్వు కోటలోకి ప్రవేశించడం అసాధ్యం. ప్రవేశించినా ముందుకు వెళ్ళగలగడం అబద్ధం. వెళ్ళగలిగినా నిలిచి ఉండడం దుర్ఘటం. ఇన్నీ జరిగితే నీ కోరిక సఫలమవుతుంది. తప్పదు. సెలవిప్పించండి. మహారాజు దినమ్మూ పంచకళ్యాణి మీద కొండల్లోకి షికారు వేయించేస్తారు. సెలవిప్పించండి. కోట ప్రాకారం దాటకుండానే నువ్వు వారి కళ్ళబడాలి. కనీసం నీ ఒట్టివేళ్ల అత్తరైనా వారిని ఆకర్షించగలగాలి. సెలవిప్పించండి. దీవాంజీ వారు ఇదివరకే ఇది ఊహించి ఉంటారు. దీనికి ప్రతిక్రియ ఆలోచించే ఉంటారు. కానీ ఆజ్ఞలు మాత్రం ఇంతవరకు పుట్టలేదు. సెలవిప్పించండి. నా వల్ల కాదగ్గదింతే. ఇహ ఏటికడ్డంపడు. నిన్న నేను దాఖలు చేసుకున్నది చాందిని అత్తరు. దివాంజీ గారికి నా మీద అనుగ్రహం లేకపోయింది. ఇది వాడుకునే యోగ్యత లేకపోయింది. ఎవరేమి చేయగలరు? తమరు చివరి ఉపాయం చెప్పారు. బతికి ఉంటే తమరి మేలు మరవలేను. ఇదిగో ఇదిన్నే స్వీకరించండి. వెళ్ళొస్తానయ్యా. నన్ను వెళ్ళనివ్వండి. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళాలయ్యా. వెళ్ళు, వెళ్ళిపో. ఇప్పుడు వీల్లేదు, వెళ్ళిపో. మహారాజు గారు షికారుకొచ్చేదాకా మన కాను ఈ ప్రాకారంలో నిలవగలిగితే చాలు. ఆ ప్రయత్నం అతను చేస్తూనే ఉన్నాడు. కానీ ముందుకు వెళ్ళనివద్దని సిపాయిలకు దివాంజీ గారు ఆదేశాలిచ్చారట. దివాంజీ వారు అంత పని చేశారు. రాజావారు ఏం చేస్తున్నారు? రాజుగారు బయలుదేరుతున్నారు. అయిపోయింది. అయిపోయింది. కానిక నిరాశతో వెళ్ళవలసింది. ఈ అవమానం మరణంతో సమానం. ఇది పెద్దాపురం ప్రభు కోసం తయారు చేశాను. నిద్ర ఆహారం మాని తయారు చేశాను. ఢిల్లీ పాదుషా వారు అటు, పెద్దాపురం ప్రభువులు ఇటు అన్న గౌరవంతో, దక్షిణ దేశంలో నా పేరు కలకాలం నిలిచిపోతుందన్న పేరాశతో తయారు చేశాను. అయితే పెద్దాపురం ప్రభువులు ఎంత సరస్సులో వారి పరివారం అంత విరసమైనదని నేను ఇక్కడికి వస్తేనే కానీ తెలుసుకోలేకపోయాను. గులాబీ పువ్వు సౌరభం ఎంతో దూరం వ్యాపిస్తుంది. కానీ దాని ముళ్ళ ప్రభావం ఉన్న చోటనే గాని వెళ్ళాడు కాదుగా. ఇది నాకు కాదు అమర్యాద. నా గులాబీ అత్తరుకు కాదు అగౌరవం. ఇది పెద్దాపురం రాజులకు అందించడానికి నాకు మార్గాలు లేవు. దీన్ని వెనక్కి తీసుకెళ్లడం నాకే కాదు, నా కుటుంబానికే శిరచ్ఛేదం. అయితే నాకు నిండుకున్నది ఒకే ఒక తృప్తి, ఒకే ఒక తృప్తి. దివాంజీ గారి అతిలౌక్యంతో కనుమూసే మహారాజు గారి మహోన్నతమైన స్వచ్ఛ కీర్తి ఈ ఢిల్లీ నివాసి షుకుర్ అలీ ఖాన్ గులాబీ అత్తర్ సౌరభంలో కలకాలం కుబాలిస్తూ ఉంటుంది. చాలు, నాకిది చాలు.
గులాబీ అత్తరు. ఆ ప్రదేశమంతా అత్తరు సౌరభంతో గుప్పుమంది. ఎవరి సంకల్పం విశుద్ధమో, ఎవరి హృదయం కళామయమో, ఎవరి దీక్ష ఆలోక సామాన్యమో, ఎవరి ప్రాప్యం లోక కళ్యాణమో, ఆ కళాశీలుల నిర్మాణాలే ద్వంద్వభూయిష్టమైన భౌతిక జగత్తులో ధృవతారలై మెరుస్తూ ఉంటాయి. అటువంటి సృజనలే కళా జగత్తులో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇప్పటికీ ఆ ప్రదేశంలో గులాబీ అత్తరు సౌరభం గుబాళిస్తూనే ఉంటుందంటారు చూసి వచ్చినవారు.